నువ్వు దేవుని యొక్క ఆలోచనలో ఉన్నావు. ఎంత గొప్ప విషయం అమ్మా, ఎంత గొప్ప విషయం. ఎందుకు ఆలోచనలో ఉన్నావు? దేన్ని బట్టి ఆలోచనలో ఉన్నావు? He has chosen you before the foundations of this world to be holy and blameless. అయ్యగారు, జగత్తుకి పునాది వేయబడిన ముర్పే యేసు క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు పరిశుద్ధులుగా ఉండుటకు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధత అన్నది మ్యాండేటరీ. నేను కొన్ని రోజులు పరిశుద్ధత కలిగి ఉంటాను, కొన్ని రోజులు నా లెక్కలో నేను ఉంటాను అంటే అది కుదరదు. ఒక దినములో కొన్ని సమయాల్లో నేను చాలా పరిశుద్ధత కలిగి ఉంటాను, కొన్ని సమయాల్లో నాకు నచ్చినట్టుగా నేను ఉంటానంటే అది కూడా కుదరదండి. కంప్లీట్ హోలీనెస్. లేవి కాండములో ఐ యామ్ ద లార్డ్ యువర్ గాడ్ ఆ మాట, బీ హోలీ బికాస్ ఐ ద లార్డ్ యువర్ గాడ్ యామ్ హోలీ. 5 సార్ల మాట. లేవి గ్రంథం అంతటికీ ముఖ్యమైన మూల పదము పరిశుద్ధత. ఇన్ జెనెసిస్ మ్యాన్ రూయిన్డ్. ఆది కాండంలో మనుషుడు పాపం చేసి నాశనం అయిపోయాడు. ఇన్ ఎక్సోడస్ మ్యాన్ ఇస్ రిడీమ్డ్. నిర్గమాకాండములో మానవుడు విమోచింపబడ్డాడు. లేవి కాండములో ఇన్ లెవిటికస్ మ్యాన్ ఈజ్ వర్షిపింగ్. లేవి కాండములో మానవుడు అంటే దేవుని ఏర్పాటు ప్రకారంగా మానవుడు ఆరాధిస్తున్నాడు. సంఖ్యాకాండములో మానవుడు ఆయన్ని సేవిస్తున్నాడు. ఈ 4 ఆరంభ పుస్తకాలకి 4 ముఖ్యమైన థీమ్స్, సందేశాలు ఉన్నాయి. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు పరిశుద్ధుడు. మన దేవుడిని ఆరాధిస్తూ రాత్రి పగలు యెషయా 6 అధ్యాయము, దేవదూతలు నిత్యము, కెరూబులు సెరాపులు రాత్రింపగలు ఏంటంటున్నాయండి? ఆల్మైటీ గాడ్, గ్రేట్ అండ్ అవసమ్ గాడ్. కాదండి. ఏంటంటున్నాయి? పరిశుద్ధుడా. ఈజ్ అన్ హోలీ గాడ్ అండి, పరిశుద్ధుడైన దేవుడు. ఆ దేవునికి మనం పుట్టాం. సో పరిశుద్ధత అన్నది మ్యాండేటరీ, ఖచ్చితంగా ఉండాలి. మనం అందరం పరిశుద్ధులుగా ఉన్నామా? ప్రసంగిస్తున్నా నేను పరిశుద్ధుడిగా ఉన్నానా? ఉండాలి. సో శాంక్టిఫికేషన్కి 2 భాగాలు ఉన్నాయని చెప్పాను కదండి. మొదటి దేవుడు చేస్తాడు, రెండోది నువ్వు చెయ్యాలి, నేను చెయ్యాలి, మనం చేసుకోవాలి. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. మన అవయవాలని నీతికి అప్పగించాలి. మన అవయవాలని పాపముకి అప్పగించకూడదు. దేనికి అప్పగించాలండి? నీతికి దట్ యూ హ్యావ్ టు డూ. ఇది శాంక్టిఫికేషన్లో, పరిశుద్ధపరచబడుటలో 2వ భాగము. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, 5-6 అధ్యాయాలు. అది 7వ అధ్యాయము జస్టిఫికేషన్ అంటాం థియాలజీలో. జస్టిఫికేషన్ అంటే నీతిమంతుడుగా తీర్చబడుట. ఏంటండి ఇది తీర్చబడుట? నేను చిన్న బిడ్డగా ఉన్నప్పుడు మేము హిందీ బైబిల్ వాడతామండి. మేము మధ్యప్రదేశ్లో ఉండేవాళ్ళం కనుక చదువు అంతా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అంతా హిందీయే మాకు. సో ఆ పదాలు చదివితే చాలా ఏంటంటే అన్రెస్ట్, నాట్ ఏబుల్ టు కాంప్రహెండ్, నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్, నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 14-15 చదివితే నా బాధ, మీ బాధ, అందరి బాధలు అక్కడ ఉన్నాయి. ఒకసారి చదవండి అమ్మా. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. మనలో ఎంతమందికి ఈ స్ట్రగల్ ఉన్నది? నాకు లేదు పాస్ట్ గారు అని చెప్పడానికి వీలు లేదమ్మా. వాట్ ఐ వాంట్ టు డూ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ, వాట్ ఐ హేట్ టు డూ ఐ యామ్ డూయింగ్. అది స్ట్రగల్. ఏంటండి? ఇది నేను చేయకూడదు, నేను అనుకుంటున్నాను కానీ అదే చేస్తున్నాను. ఇది నేను చెయ్యాలి అని చాలా ఇష్టపడుతున్నాను కానీ అది నేను చేయలేకపోతున్నాను. తర్వాత ఒక ప్రశ్న ఉన్నది, ఒక జవాబు ఉంది అందులోనే 7వ అధ్యాయంలోనే. హూ విల్ డెలివర్ మీ ఫ్రమ్ దిస్ బాడీ ఆఫ్ డెత్? వాట్ ఏ రెచెడ్ మ్యాన్ ఐ యామ్. నేను ఎంత దౌర్భాగ్యుడిని. పౌలు గారు రాస్తున్నాడు, నన్ను ఎవరు విడిపిస్తారు?
జవాబు చూడండి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో ఈ ఆన్సర్ మనకి నచ్చకపోయినా, ఈ ఆన్సర్ మనం ఏకీభవించకపోయినా ఇదే సత్యం, ఫైనల్ సత్యం. చదవండి అమ్మా. కాగా మనస్సు విషయములో నేను మేము దైవ నియమమునకును శరీర విషయములో పాప నియమమునకును. ఏ నియమము అక్కడ? శరీర విషయంలో ఏ నియమము? పాప నియమము. పౌల్ గారు చెప్పడం లేదు ఐఎమ్ సిన్, బుల్లెట్ ప్రూఫ్ బాడీ లాగా నాది సిన్ ప్రూఫ్ బాడీ అండి, ఈ బాడీలో ఇంకా పాప ప్రభావమే లేదు అని పౌలు అంటం లేదు. మనము నేర్చుకోవాలి, మనము తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య సిలువ మీద మన కోసం చేయవలసిందంతా చేస్తాడండి. జస్టిఫికేషన్ గ్రీక్ భాషలో ఏయోరిస్ట్ టెన్స్లో ఉంటుంది. ఏయోరిస్ట్ టెన్స్ అంటే వన్స్ ఫర్ ఆల్, ఒక్కసారి చేసింది లైఫ్ లాంగ్ ఉంటుంది, అది ఏయోరిస్ట్ టెన్స్. శాంక్టిఫికేషన్ అలా కాదమ్మా, పరిశుద్ధపరచబడ్డం అలా కాదు. అది ఎలా ఉంటుంది? నువ్వు నిరంతరము నిత్యము చేస్తుంటుండాలి. ప్రభువా, తెలుసో తెలియకో నా ఆలోచనతో, నా మాటలతో, నా చేతలతో, నా ప్రవర్తనతో ఎవరినైనా గాయపరచానేమో. ఉద్దేశపూర్వకంగా పాపం చేసిన వాళ్ళు ఉన్నారు మనలో, అలవాటుతో కూడిన పాపం చేసిన వాళ్ళు ఉన్నారు. అలవాటుతో కూడిన పాపము, రహస్య పాపములు అంటే ఎవరికీ తెలియవు, ఈ విధమైన పాపములు చేసిన వారు ఉన్నారు. అన్నిటికీ 100 మర్జంకి ఏక్ దవా. 100 ప్రాబ్లమ్స్ నీకుంటే ఒకటే దవా, ఒకటే మెడిసిన్. ఏంటంటే దేవుని కృప. దేవుడు చూసుకుంటాడు, దేవుని చేతిలో పెట్టడం మనం నేర్చుకోవాలి. సో ప్రియమైన దేవుని సంగమా, 7వ అధ్యాయము, దేవుడే నిన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దితే ఏం జరుగుతుంది? 8వ అధ్యాయం బ్యూటీ ఆఫ్ బ్యూటీస్ అంటామండి, మామూలు బ్యూటీ కాదు ఇది, మామూలు బ్యూటీ కాదు, బ్యూటీ ఆఫ్ బ్యూటీస్. 8వ అధ్యాయము 1వ వచనం తీసుకోండి, 15వ వచనం తీసుకోండి, 28వ వచనం బంగారు వాక్యం మనకు అక్కడ ఫ్రేమ్లో మనము పెట్టుకుంటాం. రోమన్స్ 8:28 కంటెస్ట్ పెట్టే వాక్యాలు ఇవన్నీ. 31 ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ us హూ కెన్ బి అగైన్స్ట్ us. 32 దేవుడు తన సొంత కుమారుడిని వెనుతీయక మన కొరకు అనుగ్రహించిన. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అన్ని ఆశీర్వాదాలే. మోర్ దాన్ కాన్కరర్. యుద్ధం చేసి గెలిచావంటే గెలిచానంట, యుద్ధం చేయకుండా నువ్వు గెలిచావు అంటే మోర్ దాన్ కాన్కరర్. బ్యూటీ అమ్మా, దేవుడు నిన్ను ఆ స్థితిలో ఉంచాడు, దేవుడు మనలందరినీ ఆ స్థితిలో ఉంచాడు. చాలాసార్లు లోకాన్ని ప్రేమించి, పాపాన్ని ప్రేమించి, దైవ సన్నిధికి దూరమైపోయి, సంఘ సహవాసానికి దూరమైపోయి చాలాసార్లు మనము ఓడిపోయిన జీవితం, కృంగిపోయిన జీవితాన్ని జీవిస్తాం. దట్ ఈస్ నాట్ గాడ్స్ విల్ ఫర్ అవర్ లైఫ్. అది దేవుని చిత్తం కాదు మన జీవితంలో. దేవుని చిత్తం ఏంటయ్యి ఉన్నదండి? వీ షుడ్ లివ్ ఏ విక్టోరియస్ లైఫ్. ఎలాంటి జీవితం జీవించాలి? విజయవంతమైన జీవితం జీవించాలి. మన యుద్ధాలన్నీ కూడా యేసు ప్రభువారు ఆల్రెడీ గెలిచేశారు సిలువ మీద. నీ రక్షణ కోసం చేయవలసిందంతా దేవుడు చేశాడమ్మా. నువ్వు రక్షించబడ్డావు, నేను రక్షించబడ్డా, అంతా దేవుడు చేశాడు. ఇప్పుడు దేవుడు మనతో కోరుకుంటున్నది ఏంటో తెలుసునమ్మా, నానా నువ్వు నా బిడ్డవి, నా బిడ్డలాగా నువ్వు జీవించాలి. ఒక పెద్ద దేశం ఉన్నది, పరలోకము నా దేశము, తర్వాత పరదేశి నేను ఇలా మాయాలోకమేగా నేను. ₹1,00,00,000 ఇల్లు కట్టుకుంటాం, తర్వాత కూడా ఇంకో 2 ఇల్లులు ఉంటే బాగున్నావు. అదే కదమ్మా, ఆల్రెడీ దేవుడు 2-3 ఇల్లులు ఇచ్చాడు, 2 ఇల్లులు 1 ఇల్లైనా ఇచ్చాడు. పరదేశి నేను ఇలా మాయాలోకమేగా నేను యాత్రికులమమ్మ. నీకు 4 ఇల్లులున్నా, ₹1,00,00,000 ఇల్లులున్నా, అద్దింట్లో నువ్వు ఉన్నా, నువ్వు యాత్రికుడివే. సో 8వ అధ్యాయంలో ఉన్న సౌందర్యం ఏంటంటే, 8వ అధ్యాయం 1వ వచనంలో చివరి వచనం వరకు ఏంటంటే అంతా దేవుడు చేస్తాడు. యూ హ్యావ్ టు క్లెయిమ్. అద్భుతమైన ఒక వాక్యము. యెహోషువ గ్రంథం తీద్దాం, 1వ అధ్యాయము
ఒక అద్భుతమైన బ్లెస్సింగ్ అక్కడ ఉన్నదమ్మా. జస్ట్ అండర్లైన్ చేసుకోండి, దాని తర్వాత వాక్యం మనము చదువుదాం. ముందు 5వ వచనాన్ని చదివేయండి, అండర్లైన్ చేసుకోండి. యెహోషువ గ్రంథము. నో మ్యాన్ విల్ ఎవర్ బీ ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ యూ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్. క్లెయిమ్ ఇట్. నా కోసమే దేవుడు రాశాడు ఈ వాక్యము అని దాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. నీ బ్రతుకు దినములంతయు ఎవడు కూడా నీ ఎదుట నిలబడలే. చదవండి అమ్మా, 5, 6 కూడా చదవండి. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేక యుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై యుందును. చాలమ్మా. 3వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఓకే, తెలుగు తర్జుమాలో బ్యూటీ అదే మీనింగ్ ఉన్నది, అదే భావం ఉన్నది. నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను, గమనించండి. ఏంటంటే దేవుడు యెహోషువతో చెప్పిన మాట ఏంటంటే, కానాను దేశానికి ఇప్పుడు ప్రవేశిస్తున్నారు. మీరు కానాను దేశానికి ప్రవేశిస్తున్నారు. ఎక్కడైతే మీ అడుగు పడతాదో అది నేను మీకు ఇచ్చేస్తాను అని అంటం లేదు దేవుడు. ఏంటంటున్నాడు? ఇచ్చేస్తాను అంటున్నాడు. గాట్ ద డిఫరెన్స్? ఐ విల్ గివ్ అంటం లేదు, ఐ హ్యావ్ గివెన్ అని అంటున్నాడు. దాట్స్ ద బ్యూటీ అండి. నువ్వు అడుగు పెట్టాలి. నువ్వు దేవుని వైపు చూస్తూ విశ్వాసంతో, అనాకీయులు ఉన్నారు, దైత్యులు ఉన్నారు, అమ్మో నేను చాలలేని ఇవన్నీ ఉన్నాయి అక్కడ. నువ్వు ప్రభువుని నమ్ముకొని అడుగు పెట్టాలి. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనం ఉన్నాము, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాము. అడుగు పెట్టాలి, నమ్మాలి, దేవుని మాటలను నమ్మాలి. దేవుడు అన్నాడు అంటే జరుగుతుంది, దేవుడు వాగ్దానం చేశాడంటే జరుగుతుంది. అపవాది బలం ఏంటో తెలుసునండి. ఆడుకున్న ఆయుధాలు కాదు సాతానికి, ఆడుకున్న ఆయుధాలు కాదు, యుక్తులు శక్తులు కాదండి, మన అపనమ్మకంతో ఆయన ఆడుకుంటాడు. హీ ప్లేస్ విత్ అవర్ అన్బిలీఫ్, డిస్బిలీఫ్. మన అపనమ్మకము, పూర్తిగా ప్రభువుని నమ్మలేకపోతాం. కొన్ని విషయాల్లో పరిస్థితులను చూస్తాం, భయపడతాం, దాన్ని వాడు క్యాష్ చేస్తాడు. సో 8వ అధ్యాయం చెప్పాను, బ్యూటీ ఆఫ్ బ్యూటీ, గ్లోరిఫికేషన్. గ్లోరిఫికేషన్ అంటే మహిమ పరచబడుట. తర్వాత 9, 10, 11 అధ్యాయాలు ఇశ్రాయేల్, దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పిన మాట ఏంటండి? 9వ అధ్యాయం యువర్ పాస్ట్, ఇశ్రాయేల్ యొక్క గతం పౌలు గారి సమయంలో. 10వ అధ్యాయం పౌలు గారి సమయంలో ప్రజెంట్. 11వ అధ్యాయంలో ఇశ్రాయేల్స్ ఫ్యూచర్. సి, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. 9, 10, 11. 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మన బ్లడ్లో కలిసిపోవాలి. అలాంటి వచనాలు అవి, వాక్యాలు అవి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. చాలా. సో 12వ అధ్యాయము, తర్వాత 13వ అధ్యాయము బీ సబ్మిసివ్ టు ద అథారిటీ. 14వ అధ్యాయము ఈ సహోదరుడు యవన బిడ్డ, ఈయన పడిపోతాడేమో, నువ్వు బలమైన క్రైస్తవుడు, నువ్వు ఆదుకోవాలి. 14, 15 అధ్యాయాలు ప్రాక్టికల్. ఇప్పటి వరకు నేర్చుకున్నది మొదటి అధ్యాయం నుండి 8 అధ్యాయం వరకు నేర్చుకున్నది అక్కడ ప్రాక్టీస్ చేయాలి. 13, 14, 15 అధ్యాయాల్లో. 16వ అధ్యాయం అంతా గ్రీటింగ్స్. సో ఇది బ్యూటీ ఆఫ్ రోమన్స్. సో ఇప్పుడు మన వాక్య భాగంలోనికి వెళ్దాం. ఇవంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక్కటిని విడిచిపెట్టినా మీరు సంపూర్ణమైన సందేశం మనము నేర్చుకోలేము లేదా అర్థం చేసుకోలేము. సో ముందుగా ఒక మాట చదువుకొని, వాక్యం చదువుకొని మనము ముఖ్యమైన సందేశంలోనికి వెళదాం. హెబ్రీయులకి రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము. త్వరగా చదువుదాం. హెబ్రీయులకి రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువుని చూడడు. నీకు ఆశ ఉన్నదా ప్రభువుని చూడాలని? ఎంతమందికి ఆశ ఉన్నది? చాలా తక్కువ మందికి ఉన్నదమ్మా ఆశ. అందరికీ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ఆశ ఉన్నది, అందరికీ ఆశ ఉండాలి. అందరికీ ఆశ ఉండాలి ప్రభువుని చూడాలని.
ఆశ అంటే చూడాలంటే నాకు ఒక పాట గుర్తుకొస్తుంది. నేను బోల్డ్ పాటలు పాడుతుంటుంటాను ప్రసంగాల్లో, ఇక్కడ పాడనులేండి. ప్రభు యేసు నా రక్షక, ఆ? ఆ, ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నేను నిన్ను చూడ. పరిశుద్ధుడైన యోహాను పతమాసులో పరిశుద్ధుడైన యోహాను పతమాసులో ప్రభు అయిన యేసుని చూడగా. సో ఏంటి అని అంటే ఒక కోరిక ఉండాలి. సో పరిశుద్ధపరచబడుట అనంటే మనలో ఒక కోరిక ఉండాలి, ఒక ఆశ ఉండాలి. ఐ హ్యావ్ టు లివ్ ఏ హోలీ లైఫ్. నేను పరిశుద్ధత కలిగిన జీవితం జీవించాలి. వితౌట్ హోలీనెస్, ఎందుకు? పరిశుద్ధత లేనిది ఎవడును దేవుణ్ణి చూడలేడు, ఎవడును దేవుణ్ణి చూడలేడు. సో పరిశుద్ధత ఎలాంటిది అనంటే దేవుడు కూడా చెప్తున్నాడు, నాన్న, నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను రక్షణలోకి తీసుకువచ్చి పరిశుద్ధపరచడానికి ఏదైతే చెయ్యాలో సమస్తం నేను చేస్తాను. నీవు దానిని కొనసాగించాలి. ఏం చేయాలండి? దానిని కొనసాగించాలి. ఏదైతే ఆరంభించాడో, జగత్కి పునాది అయిబడిన మునిపే యేసు ప్రభులో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆరంభించాడు, దానిని మనము కొనసాగించాలి. జస్టిఫికేషన్ అలాంటిది కాదండి. వన్స్ ఫర్ ఆల్ అది అయిపోయింది. నువ్వు చచ్చినంత వరకు దేవుని బిడ్డవే. నువ్వు పాపము చేస్తే దేవుడు కొడతాడు. మన బిడ్డలు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు, మన బిడ్డలు, వాళ్ళు తప్పు చేసినప్పుడు ఏం చేస్తాం? మనము శిక్షిస్తాం. నీకు నీ కొడుక్కి మాటలు లేవు అంటే నువ్వు బాగా కొట్టేశావు, కొడుకైనా కూతురైనా బాగా కొట్టేశావు, ఆ గదిలోకి వెళ్ళిపోయాడు, డాడీతో మాట్లాడటం లేదు. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, తర్వాత బ్యాగ్ కట్టుకొని చెప్పా పెట్టకుండా ఎక్కడికో దూరదేశానికి వెళ్ళిపోయాడు, అలిగి కోపం అయిపోయాడు. ఇప్పుడు చెప్పండి, నాకు నా కొడుక్కి లేదా నాకు నా కూతురికి మధ్యన ఏంటి బ్రేక్ అయ్యింది? వెదర్ రిలేషన్షిప్ ఇస్ బ్రోకెన్ ఆర్ ఫెలోషిప్ ఇస్ బ్రోకెన్? జవాబు కావాలి. నా కుమారుడితో నాకు సంబంధం విరిగిపోయిందా, సహవాసం విరిగిపోయిందా? అర్థమవుతుందమ్మా? ఏంటి విరిగిపోయింది? నాకు నా కుమారుడికి కుమార్తెకి మధ్యని మాటలు లేవు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. హీ స్టిల్ మై సన్, హీ స్టిల్ మై డాటర్. యు అండర్స్టాండ్ దట్? మనం పాపం చేయము, ఇవంతా తప్పుడు బోధ. పాపం చేయకుండా బ్రతకగలము, ఇది కూడా తప్పుడు బోధలో ఒక భాగం, చిన్న అంశము. నిజమైన బోధ ఏంటనండి? ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్, ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ క్లెన్సెస్ us from all our sins. If we confess, అది షరతు. నీ పాపములని ఒప్పుకొనిన ఎడల, నీ పాపములని ఒప్పుకొనిన ఎడల యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్ర. ఇది థియాలజీ, ఇది రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ సిన్ అండ్ సాల్వేషన్. నార్మల్ క్రిస్టియన్ లైఫ్ అండి. నేను బాప్తీసం తీసుకున్నాను 88లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని పాపాలు చేశానంటే ఇవి తక్కువ అని పాపాలు చేశాను. నాకు ఒక్కడి గురించి నేను చెప్పటం లేదమ్మా, ప్రతి వారి జీవితం అంతే. కానీ ప్రభు ఒక మార్గం ఇచ్చారు. ఏంటండి? కన్ఫెస్, ప్రార్థన చేసుకో, ప్రభు సన్నిధిలో అడుగు. అది శాంక్టిఫికేషన్ అమ్మా, అది శాంక్టిఫికేషన్. నేను తెల్లటి వస్త్రాలు వేసుకొని, తెల్లటి ఎగ్దమ్ ఏంటంటే వైట్ అండ్ వైట్ వస్త్రాలు వేసుకొని, తెల్లటి షూస్ వేసుకొని, బ్రాండ్ న్యూ సైకిల్ వేసుకొని నేను వెళ్తున్నాను. ఎక్కడి నుంచి వెళ్తున్నాను? ఒక కోల్ ఫ్యాక్టరీ ఉన్నది, బొగ్గుల ఫ్యాక్టరీ. ఇటు బొగ్గులు ఇటు ఉంది, ఈ మధ్య దారిలో నేను వెళ్తున్నాను. అదో కిలోమీటర్ దారి, అంతా గాలికి ఎగురుతూనే ఉన్నాయి. నేనైతే మంచిగా శుభ్రంగా బయలుదేరి వెళ్తున్నాను. సాయంకాలానికి ఇంటికి వస్తాను. ఏంటవుతుందమ్మా? ఏంటవుతుంది? నేను ఎక్కడ బొగ్గు తీసుకోలేదు, అది తీసుకొని ఇక్కడ పొలంకోలేదు, తీసుకొని రాసుకోలేదు. ఏంటవుతుంది పాస్టర్ గారు? ఏంటవుతుంది? అది ఏంటమ్మా? నువ్వు ఈ లోకములో ఉన్నావు కనుక మసి అన్నది అంటుకుంటుంది. యు కాంట్ ఎస్కేప్. ఒక బైబిల్ పండితుడు అంటాడు, యు కాంట్ స్టాప్ బర్డ్స్ ఫ్లయింగ్, యు కాంట్ స్టాప్ బర్డ్స్ మేకింగ్ ఎ నెస్ట్ ఓవర్ యువర్ హెడ్. You can stop birds making nest over your head. You can't stop birds flying over your head. అంటే పక్షులు నీ తల మీద నుంచి అలా ఎగిరిపోతున్నాయి, దాన్ని నువ్వు ఆపగలవా?
ఎవరైనా ఆపగలమా? ఓ 10 ఫీట్లు 20 ఫీట్ల ముందు పైనుంచి ఎగిరిపోతున్నాయి, ఆపగలమా? ఆపలేం. అవి ఇక్కడ గూడు కడతాయి అంటారు, ఆపగలమా? అది ఆపగలం. సో మనం బయట లోకంలో ఉంటే లోకంలో ఉన్న చెడు ఇవన్నీ మనకు అంటుతూ ఉంటాయి. ఏదో సినిమా పోస్టర్ కనబడుతుంది, ఏదో వల్గర్ది కనబడుతుంది, ఏదో చెడ్డ మాట వినబడుతుంది, ఇవన్నీ ఉంటాయి లోకంలో. నువ్వు అందులో దాటిపోతుండు ఉంటావు. సాయంత్రం వచ్చేసరికి ఆ వైట్ అండ్ వైట్ అన్నది కాస్తంత మురికి, నువ్వేం చేయలేదు. కానీ ఆ లోకంలో ఉన్నప్పుడు ఇంకా అదే పని పట్టుకొని రాత్రి పగలు అదే రోడ్లో వెళ్ళా ఉంటే అది ఇంకా మురికి ఎక్కువైపోద్ది. సో ప్రభు చెప్తున్నారు, డోంట్ బీ సర్ప్రైజ్డ్. ఇదే నార్మల్ క్రిస్టియన్ లైఫ్. మేము చాలా అద్భుతమైన సాక్ష్యం కలిగి ఉన్నాం పాస్టర్ గారు. రక్షణ పొందేము, ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు పాపము అన్నది లేనే లేదు. మేము ఎప్పుడూ పాపము చేయలేదు. రాత్రి పగులు ప్రార్థన, ఉపవాసము, రాత్రి పగులు సహవాసము అని అంటే ఇక్కడ ఉన్నది, అది నీ బ్లడ్లో ఉంది, బయట లేదు. అది దాంతో యుద్ధం చేయాలి అని అంటే బయట లేదు, అది నీ రక్తములో నీ స్వభావంలో ఉన్నది. అది జయించాలి అని అంటే దైవ శక్తి కావాలి, దేవుని యొక్క శక్తి కావాలి. దేవుడు అంటున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె, నీకు చేయవలసిందంతా నేను చేశాను. రెండోది, ఈ లోకములో ఏంటున్నదండి? ఈ లోకములో భ్రష్టత్వం ఉన్నది. ప్రభు అంటారు కదా, ప్రభు ప్రధాన యాజకుని ప్రార్థన చేశారు, హై ప్రీస్ట్లీ ప్రేయర్ అంటాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రధాన యాజకుని ప్రార్థన. అందులో ఏంటంటాడండి ప్రభు? మన కోసము ఆయన తన్ను తాను పవిత్రపరుచుకున్నాడు. ఈ లోకములో నుండి వీరిని నువ్వు నాకు ఇచ్చేవు గనుక వారిని నువ్వు సంరక్షించు. మన సంరక్షణ అవసరము. ఎందుకంటే అపవాది తిరుగుతూ ఉన్నాడు గర్జించు సింహం వలె, ఎప్పుడు ఎవరిని మింగుదామా అని. కానీ గనుక మనకి సంరక్షణ అవసరం. సో యేసు ప్రభు మన కోసము మన భద్రత కోసం, మన స్పిరిచువల్ వెల్ బీయింగ్ కోసము, మన ఫిజికల్ వెల్ బీయింగ్ కోసం, మన టోటల్ వెల్ బీయింగ్ కోసము, మన సంపూర్ణమైన సంరక్షణ భద్రత కోసము చేయవలసిందంతా ప్రభు చేశారండి. సిలువ మీద మరణించాడు, సాతాన్ని జయించాడు. సో ఈ దినము ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం, చక్కగా ఆనందిస్తున్నాం. ఈ దినం వాక్యాన్ని చదువుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో బాప్తిసం గురించి ఉన్నది. ఈ బాప్తిసం గురించి ఏంటి అంటే ముఖ్యమైన సందేశం. బాప్తిసం ఒక ఆచారం కాదండి మనకి. బాప్తిసం ఏంటి? ఒక నిదర్శన. ఇట్ హ్యాస్ సమ్ బ్యూటిఫుల్ ట్రూత్ ఇన్ ఇట్. ఏంటండి? ఒక వ్యక్తిని తీసుకొని నువ్వు బాప్తిసం ఇచ్చినప్పుడు ఆ పోస్చర్ ఎలాగుంటుందండి? బాప్తిసం కుండీలోకి తీసుకొని వెళ్తావు, ఆ వ్యక్తితో అడుగుతావు, యూ కన్ఫెస్ యువర్ ఎ సిన్నర్, అవును. జీసస్ డైడ్ ఫర్ యువర్ సిన్స్, యేసయ్య నీ కోసం మరణించాడా, అవును. తర్వాత ఇది మొదలుకొని నువ్వు సంఘ సహవాసంలో పరిశుద్ధ వస్తారు, ఓకే. ఆయన విశ్వాస ప్రమాణాన్ని బట్టి ఆయన్ని తీసుకొని ఇంతవరకు సగం వరకు వాటర్ ఉంటుంది సాధారణంగా మన దాంట్లో, తీసుకు పూర్తిగా ముంచుతాం. అంతేనమ్మా? పూర్తిగా ముంచాలి. అది దేనికి నిదర్శన? ఆ వ్యక్తి ఇంకా లోకము దృష్టిలో చనిపోయాడు. ఆ వ్యక్తి చనిపోయాడు, మరలా తిరిగి లేపుతాం కదండి. అది దేనికి గుర్తు? నూతన జీవం, పరిశుద్ధతకి, పునరుత్థానానికి, రిజరెక్షన్కి గుర్తు. ఇది మొదలుకొని ఈ వ్యక్తి మరి దేనికోసం జీవించాలి? ప్రభు. మరిగా అంటే చచ్చిపోయాడు అంటే ఇంకా పాపం విషయంలో, లోకం విషయంలో చనిపోయాడు. అలాంటి ఆలోచనతోనే మనం బ్రతకాలి. చనిపోయాడు అంటే బాప్తిసం తీసుకున్నవారు చనిపోయారు అని అంటే దేనికోసం చనిపోయారు? బాప్తిసం ఎందుకు తీసుకున్నామండి? ఇక మీదట అద్భుతమైన పాట పాడతాం, ఇంగ్లీష్లో, తెలుగులో, అన్ని భాషల్లో ఉన్నాయి. వెన్ ఐ సర్వే ద వండరస్ క్రాస్, మనకు వచ్చిన పాట. అందులో దెన్ ఐ డైడ్ టు ద వరల్డ్ అండ్ ద వరల్డ్ డైడ్. వరల్డ్ అంటే గ్లోబ్, డైడ్ టు ది మీ. నేను లోకం దృష్టిలో చనిపోయాను, లోకం నా దృష్టిలో చనిపోయింది. లోకంలోనే ఉంటాం కానీ లోకులుగా ఉండము, దేవుని బిడ్డలుగా ఉంటాం. సో మొదటి 10 వచనాల్లో ఆ ముఖ్యమైన సందేశం అమ్మ. తర్వాత ఇప్పుడు మనం చదివిన వాక్య భాగము, నువ్వు లోకము నీ విషయములో
శరీరం విషయంలో నువ్వు చనిపోకపోతే అక్కడ ప్రాబ్లం వస్తుంది. బాప్తిస్మ అయితే తీసేసుకున్నావు, అమ్మమ్మ కోరుకుంటుంది, నాన్నమ్మ కోరుకుంటున్నది, నువ్వు బయట దేశానికి వెళ్ళిపోతున్నావు, వస్తావో లేదో, అమ్మమ్మ ఉంటుందో లేదో, నాన్నమ్మ ఉంటుందో, టప్ హోగా బాప్తిజం. అది కాదమ్మా. దేని గురించి బాప్తిజం తీసుకోవాలి అమ్మా? దేని గురించి బాప్తిజం తీసుకోవాలి? లోకం, నేను పాపిని, యేసై నా కోసం మరణించారు, ఇక నేను యేసై కోసం బ్రతుకుతాను. ఇది పాస్టర్ గారు అక్కడ కుండీలో మీతో అడుగుతున్నా ఈ 3 లేదా 2 ప్రశ్నలు అవే. నువ్వు పాపవా? కాదండి పాస్టర్ గారు అని అంటే అక్కడి నుంచే పంపించేస్తారు. మీరెవరు? అర్థమవుతుందమ్మా? బాప్తిజం కుండీలో పాస్టర్ గారు నిన్ను తీసుకొని వెళ్ళారు, నువ్వు అడుగుతారు, ప్రతి పాస్టర్ గారు అడుగుతారు, అయ్య గారు అయ్యా నువ్వు పాపివి అని ఒప్పుకుంటున్నావా? లేదు పాస్టర్ గారు నాకు డౌట్ అయినండి, నేను అంటే భయ్యా నీకు అస్సలు అవసరం లేదు బాప్తిజం, నువ్వు మరలారా అంటారు. ఫస్ట్ స్టెప్ అమ్మా, మనం పాపులమి అని ఒప్పుకుంటేనే ఫర్దర్ ఏదైనా జరుగుతుంది. ఆ ఒప్పుకోలు ఎలా జరుగుతుందండి? రోమాపత్రిక ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో 6వ అధ్యాయంలో బాప్తిస్మము దానికి నిదర్శన. పాపము కోసం చనిపోయావు, లోకం కోసం చనిపోయావు, ఇప్పుడు బ్రతుకుతున్నది కేవలము క్రీస్తు కోసమే. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో అద్భుతమైన మాట, అద్భుతమైన మాట. ఇవన్నీ బంగారు వాక్యాలు, మనం కంఠస్థ పెట్టుకోవాలి. వి షుడ్ ఎంజాయ్ అండ్ వి షుడ్ ఆల్సో టీచ్. 2:14 వారు సువార్త సత్యము చొప్పున ఒక్క నిమిషం అమ్మా. 2వ అధ్యాయము 20వ వచనము, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చాలమ్మా, తర్వాత 2వ భాగాన్ని చదువుదాం. బాప్తిస్మ అన్న మాటకి అర్థం ఏంటో తెలుసునమ్మా? ఇది విశదీకరణ, ఎక్స్ప్లెనేషన్. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్స్ ఎ రిలేషన్షిప్. ఏంటండి? రక్షణ అన్నది ఒక ఆచారం కాదు, రక్షణ అన్నది ఒక సంబంధము. తల్లిదండ్రులతో మనకి ఎలాగ సంబంధం ఉంటుందో అక్కడ ఒక తండ్రి ఉన్నాడు, ఆయన మనల్ని కన్నాడు. రక్షణ అంటే నువ్వు దేవుని కుటుంబంలో జన్మించేవు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో 12వ వచనంలో అందరూ ఆయనని అంగీకరించును వారికి అందరికి అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఏంటి అధికారం అండి? దేవుని సంతానం పిల్లలు అగుటకు అధికారం. సో యు ఆర్ బోర్న్ ఇన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. సో బాప్తిస్మ అన్నది సామాన్య విషయమే కాదమ్మా. నువ్వు ఒక కుటుంబం, అయ్యో నేను అనాథని, నాకు తల్లి లేరు, నాకు తండ్రి లేరు, నీకు అద్భుతమైన కుటుంబం దేవుడిచ్చాడు. ఈ భూమి మీద అతి పెద్ద కుటుంబం ఏంటండి? యేసయ్య కుటుంబం. ఆ కుటుంబంలో నువ్వు జన్మించావు, ఆ తండ్రితో నువ్వు ఏది అడిగినా అది ఇస్తాడు నీకు. సో ప్రియమైన దేవుని సంగమా, ఇంత గొప్ప కార్యాలు ప్రభు మన జీవితంలో చేశాడు. మన రక్షణ కోసము చేయవలసిందంతా చేశాడు. మన పరిశుద్ధ పరచబడుట అన్నది దేవుడు మన జీవితంలో జరిగించాడు. దేవుడు మన జీవితంలో మనల్ని పరిశుద్ధపరిచాడు. తండ్రి దేవుడు పరిశుద్ధపరిచాడు, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధపరిచాడు మనల్ని, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు. 3 రిఫరెన్సెస్ ఉన్నాయని నేను సమయం చూస్తే నాకు కొద్దిగా టెన్షన్గా ఉన్నది, కానీ మీరు అర్థం చేసుకోండి. తండ్రి దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు, కుమారుడైన యేసు ప్రభు తన స్వరక్తం ద్వారా మనల్ని కొన్నాడు, మనల్ని ఆయన రక్తం ద్వారా పరిశుద్ధపడి. ఆత్మ, సనాతన్ ఆత్మ హిందీ ట్రాన్స్లేషన్, మనల్ని పవిత్రపరచను. అసలు ఎందుకు పవిత్రపరచాలి దేవుడు మనల్ని? మనము దేవుని ద్వారా పరిశుద్ధ పరచబడ్డాం కదా, మనకి ఎందుకు అవసరం మరలా? మనకి ఎందుకమ్మా అవసరం మరలా? చిన్న ఉదాహరణ చెప్తాను.
మీకు ఇష్టమైన స్వీట్ ఏంటో చెప్పండి పాస్టర్ గారు. గులాబ్ జామున్, రసగుల్లా, చంచం, మలై కోఫ్తా ఏంటి? గులాబ్ జామున్. ఓకే, పాస్టర్ గారికి గులాబ్ జామున్ చాలా ఇష్టం. మీరు ఒక షాప్కి వెళ్ళారు, మంచి గులాబ్ జామున్ ఒకటి, ఈ చెన్నైలో ఉన్న ఆనంద్ భవన్ అడియార్ ఏదో మంచి షాప్ తీసుకెళ్ళి మంచి గులాబ్ జామున్ తీసుకొచ్చి పాస్టర్ గారికి ఇస్తారు. పాస్టర్ గారు దాన్ని సహజంగా తీసుకుంటారు. ఎందుకమ్మా? ఎందుకంటే అది ఆయనకి ఇష్టమైన. అదే షాప్ నుండి అదే షాప్ నుండి మరొకరు వచ్చారు, చక్కగా అదే గులాబ్ జామున్ కొన్నారు, కేజీ, మీరైతే అర కేజీ ఇచ్చారు, ఆయన 2 కేజీలకి తీసుకుని వచ్చాడు, ఓపెన్ చేస్తున్నాడు. ఆయన ఒక గులాబ్ జామున్ తీసి పాస్టర్ గారికి ఇస్తున్నాడు. చిన్న ప్రాబ్లం ఏంటంటే ఆయన కుష్ఠరోగి, చేతుల నిండా కుష్ఠరోగం ఉన్నది, కొద్దిగా కారుతుంది కూడా, రసం కాదండి ఇది తీసుకొని పాస్టర్ గారికి ఇస్తారు. ఇష్టమైంది తీసుకుంటారా? రసగుల్లా, గులాబ్ జామున్లో ప్రాబ్లం ఉందా? ఆ షాప్లో ప్రాబ్లం ఉందా? టేస్ట్లో ప్రాబ్లం ఉందా? ఎందులో ప్రాబ్లం ఉంది? సేమ్ అదే మనతో. మనం అపవిత్రతలో జీవించి దేవుని కోసం ఏదో పొడి చేస్తాం, ఏదో చేసేస్తామంటే అది జరగదు. ఆయన యాక్సెప్ట్ చేయరు. నువ్వు ఏం చేయకుండా కుదురుగా ఇంట్లో ఉన్నా దేవుడు హ్యాపీగా ఉంటాడు. కానీ నువ్వు అపవిత్రతలో జీవిస్తూ, సాక్ష్యం లేకుండా జీవిస్తూ, దేవుని కోసం సువార్తలు చేసేసి, దేవుని కోసం ఏదో పాటలు పాడేసి, ప్రార్థనలు నడిపించేసి వగేరా 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 నువ్వు చేస్తే గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. దేవుడు అంగీకరించడు. పరిశుద్ధత మ్యాండేటరీ. యేసయ్య తన స్వరక్తం ద్వారా మనల్ని కొన్నాడు. స్వరక్తం ద్వారా రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు. ఎప్పుడైతే నువ్వు నమ్ముకున్నావో, ఏ క్షణమైతే నువ్వు నమ్ముకున్నావో, తక్షణమే దేవుడు నిన్ను పరిశుద్ధపరిచాడు. కొరింథీయులకు రాసిన పత్రిక త్వరగా తీద్దాం, సమయం అయిపోతుంది. 6వ అధ్యాయము, 1 కొరింథీయులు 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. మీలో కొందరు అట్టివారై ఉండిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. చూసారమ్మా, పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. దిస్ ఈజ్ వాట్ గాడ్ డస్. ఏంటమ్మా? దీనికి నువ్వు ఒక పైసా చెల్లించే అవసరం లేదు, నువ్వే కష్టపడే అవసరం లేదు. దేవుడు చేసింది సాంక్టిఫికేషన్ బై గాడ్. ఫస్ట్ పార్ట్ నీకు చేయవలసిందంతా దేవుడు చేశాడు, పరిశుద్ధపరిచేశాడు దేవుడు. బ్రాండ్ న్యూ వైట్ అండ్ వైట్లో నువ్వు ఉన్నావు. ఆ బొగ్గుల ఫ్యాక్టరీలో దగ్గరికి వెళ్ళాలా లేదా అది నీ ఇష్టం. ఏంటమ్మా? నీకు మందు బలహీనత, వదిలేసావు, యేసు ప్రభు నమ్ముకున్నావు, బాగానే ఉన్నది. అక్కడ మందు షాప్ ఉన్నది, అక్కడికి వెళ్తే మనసు లాగుతుంది, వెళ్ళాలా అక్కడ? 2వ రోజు 3వ రోజు మనకి ఇలాంటి సబ్జెక్ట్స్, ఒకటి టెంప్టేషన్, ఒకటి బ్యాక్ స్లైడింగ్. విశ్వాసి పాపం చేయడు, పచ్చబద్ధం. అందరు విశ్వాసులు పాపం చేస్తారు. ఎందుకు? అది బయట ఉంటే మనం జయిస్తాం, అది మనలో ఉన్నది. దాన్ని జయించాలంటే నిత్యము దేవుని యొక్క శక్తిలో మనం జీవించాలి. గదిలో తలుపు మూసుకొని జీవిస్తే ఏం ప్రాబ్లం లేదు, అక్కడ కూడా పాపం చేసే అవకాశం ఉన్నది. కానీ మనం లోకంలో ఉంటున్నాము, ప్రభుకి తెలుసు ఈ లోకంలో ఏంటున్నదండి. తర్వాత అది మూల వచనం 3వ రోజు. ఈ లోకంలో ఉన్నవి 3: శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇది తండ్రి నుంచి లేదు. వీటిని మనం జయించాలి. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్స్టాంటియస్, నువ్వేం చేయలేదు, ఉచితంగా ప్రభు ఇచ్చేశాడు, కడిగేశాడు. మన పాపము, మన శాపమును అన్నిటినీ యేసయ్య పూర్తిగా కడిగేశాడండి. పరిశుద్ధపరిచాడు గనుక తర్వాత నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. 2వ వాక్య భాగం చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము. దీన్నంటాము ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్ అంటే 22 నుంచి 25. అమ్మ చదవద్దు, చాలా పెద్ద వాక్య భాగం, సమయం లేదు. నేను
భావము చెప్తాను, సారాంశం చెప్తాను. మనము వెళ్తాం, ఉదయాన్నే వెళ్తాం, అద్దం దగ్గర నిలబడతాం. అద్దం దగ్గర నిలబడినప్పుడు ఇక్కడ ఏదో మచ్చ లాంటిది కనబడుతుంది. ఏం చేస్తాము? దాన్ని ఇంకా డార్క్ చేస్తామా? దాన్ని ఏం చేస్తామమ్మా? మచ్చ ఇక్కడ కనబడుతుంది, ఏం చేస్తావు? దాన్ని ఇప్పుడు చూసుకో. ఓకే, తర్వాత ఇలా చూస్తావు, అయ్యో షర్ట్ వెనకాతలు ఏదో తగిలిందండి, దాన్ని. దీనిని ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్ అంటాం. అంటే ఈ లోకములో ఉన్నప్పుడు చాలా మచ్చలు మనకి తగులుతూ ఉంటాయి, కంట్రోల్ చేయలేమమ్మా, తగులుతూ ఉంటాయి. మనం నీతిగా భక్తిగా జీవిస్తున్నాం, అవతలోడు లేడు అలాగా. ఏదో ఒక విధంగా నిన్ను సాతానుడు ఉన్నాడు శోధిస్తాడు, లోకమున్నది శోధిస్తుంది, శరీరం ఉన్నది లాగుతుంది, ఇవన్నీ ఉన్నాయి. సో మచ్చలు ఉంటాయి, దాగు ఉంటుంది. దాగ్ అచ్చే హై, తమిళ్లో ఏం ట్రాన్స్లేషన్, తెలుగులో ఏంటండి? మరకలు మంచి సబ్ అడ్వర్టైజ్మెంట్ అమ్మా, అందరూ ఇలా చూస్తున్నారంటే. ఓకే, తమిళం మీకు అర్థమవుతుంది. ఆ అడ్వర్టైజ్మెంట్ దాగ్ అచ్చే హై ఎందుకు? ఆ తర్వాత రిన్ రాసి సర్ఫ్ రాసి దాన్ని ఉతికేస్తాడు, ఇంకా బ్రైట్ అయిపోతుంది. అచ్చే నహీ హై భాయ్, మంచివి కాదండి. కోరుండి ఎక్కడైతే నీకు మచ్చ తగిలే అవకాశం ఉందో నువ్వు అక్కడ వెళ్తే అది ప్రాబ్లమే, అది సమస్య, అది మంచిది కాదు. మనం ఏం చెయ్యాలి దేవుని బిడ్డలుగా? అమ్మా ఏం చెయ్యాలి? పరిశుద్ధత. ఈ లోకములో అపవిత్రత ఉన్నది, ఈ లోకములో మనకి 3 శత్రువులు ఉన్నారు. ఈ 3 శత్రువుల్ని మనం ఎదుర్కోవాలి. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ప్రభువే మార్గం చూపెడుతున్నాడు. ఒకటి ఏంటండి? ఒకటి నువ్వు తెలుసుకో, ఏంటి? ఎప్పుడూ డిస్కరేజ్ అయిపోయి అయ్యో ఇంత పెద్ద పాపని ప్రభు వల్ల తీసుకున్నప్పుడు ఆ పాట పాడతాం మనము. ఏంటి? ఎంత పాపినైనాను యేసు చేర్చుకోనేను. అవునండి? ఏదైనా ఉన్నదా? దానికి లిమిట్ ఏదైనా ఉన్నదా? వీడు పరమ వ్యభిచారి, ఈ బ్యాంక్ రోబరీ, హంతకుడు, వీళ్ళు ఈ 3 కేటగిరీ వాళ్ళు రాకూడదు చర్చలో. ఉన్నదా అండి? ఉన్నదమ్మా? ఎంత పాపినైనాను ఆ పాపి మారాలి, దేవుడు చేర్చుకుంటాడు, దేవుడు చేర్చుకుంటాడు. సో మనము దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము స్పాంటేనియస్ దేవుడు చేశాడు. మనంతటా మనము కూడా ప్రతిదినము కూడా మన వంతు ఏది చెయ్యాలో దేవుని సన్నిధిలో ప్రతిదినము ఒప్పుకోలు ప్రార్థన చేసుకుంటూ, ఒకరి కోసం ఒకరు సంఘంలో ప్రార్థన చేసుకుంటే ఇవంతా దేవుడు కడిగేస్తుంటాడు, శుద్ధీకరిస్తుంటాడు. అది ప్రాసెస్, అది ప్రక్రియ. జస్టిఫికేషన్ ప్రక్రియ కాదు, వన్స్ ఫర్ ఆల్ అయిపోయింది. ఇది ప్రక్రియ, రోజు 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 చెయ్యాలి. మూడోది అద్భుతమైనది అది ఏంటి అని అంటే, ఒకానొక సమయం మనము యేసు ప్రభుని ఫేస్ టు ఫేస్ చూస్తాం. ఫేస్ టు ఫేస్. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. తెప్పకండి, మనము చదవటం లేదు. 2, 3 వచనాలు ఇంట్లో చదవండి. సమయం వస్తుంది, మనము ఆయన్ని ఫేస్ టు ఫేస్ చూస్తాం. ఇప్పుడు చూడలేము. ఆయన పరిశుద్ధుడు, మనము అపవిత్రులమే. ఆయన పరిశుద్ధుడు, ఆయన మనకి తండ్రే, మనం ఆయన బిడ్డలే. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ. ఆయన ఉన్నట్టుగానే మనం ఆయన పోలి ఉందము. సో యాక్చువల్గా ఇంగ్లీష్లో మేము ఒక పాట పాడతాము. 3:1 3వ అధ్యాయం మొదటి. బిహోల్డ్ వాట్ మేనర్ ఆఫ్ లవ్ ద ఫాదర్ హెస్ గివెన్. వి సింగ్ దట్ సాంగ్ హియర్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, విల్ సింగ్, ఆల్ ఆఫ్ us విల్ సింగ్ టుగెదర్. ఓకే, 3:1 ఇంగ్లీష్లో పాడుతున్నాం. బ్యూటిఫుల్. Behold what manner of love the Father has given unto us. Behold what manner of love the Father has given unto us, that we should be called the sons of God. That we should be called the sons of God. Thank you, Pastor Garu. Thank you, dear ones. Behold what manner of love.
అదేనమ్మా పరాకాష్ట, లవ్ పరాకాష్ట అంటే దానికంటే ఎక్కువ ప్రేమ చరిత్రలో లేదు. దాని యొక్క ఫైనల్ ఏంటి? ఒకానొక సమయంలో నువ్వు పరిశుద్ధపరచబడి ఎలాగుంటావండి? ఫేస్ టు ఫేస్ ఇప్పుడు మనం అపవిత్రులమే, ఒప్పుకోవాలి. ఇప్పుడు దేవుడితో ఫేస్ టు ఫేస్ చూడలేము, ఆయన పరిశుద్ధుడు, మనం అపవిత్రత కలిగిన వాళ్ళమే. బట్ దెర్ ఈస్ ఎ డే కమింగ్, అన్నీ పోతాయి. ఎప్పుడు పోతాయండి? బాప్టిజంలో జరిగినదే నిజంగా మనకి జరిగినప్పుడు. చిన్న మాట నేను చెప్పి ముగిస్తాను, సమయం పోయింది. ఆల్రైట్, మార్టిన్ లూథర్ అయ్య గారు ఒక గొప్ప సత్యాన్ని చెప్పారమ్మా. యూ విల్ లవ్ ఇట్, యూ విల్ ఎంజాయ్ ఇట్, అండ్ ఐ రిక్వెస్ట్ దట్ లెట్ us ప్రాక్టీస్ ఇట్. మార్టిన్ లూథర్ అయ్య గారు పాపం గురించి ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు అంటే, పాపం మన గతాన్ని, పాపం మన వర్తమానాన్ని, పాపం మన ఫ్యూచర్, మూడు కాలాలని ఎఫెక్ట్ చేస్తుంది. సో మనకి దేవుడు ఒక రక్షణ ఇవ్వాలి. గతం నుండి దేవుడు నన్ను రక్షించేశాడు అనుకోండి, దట్ ఈస్ నాట్ సఫిషియెంట్. 1988లో రక్షణ పొందాను. ఇప్పుడే నేను చెప్పాను, 88 నుంచి ఇప్పటి వరకు ఎన్ని పాపాలండి? 37 సంవత్సరాలు, చెప్పలేవు. అలాగే మీకు కూడా. సో ఎలాంటి రక్షణ దేవుడు మనకి ఇవ్వాలి? పాపము కంటే కృప గొప్పది. ఎక్కడైతే పాపం ఏలిందో దానికంటే ఎక్కువ కృప ఏలుతుంది. ఎలాగా? రోమన్స్ 3:23, రోమీయులకు రాసిన పత్రిక 3:23 అందరికీ కంఠస్వాక్యమే. పాపము వలన ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. థ్యాంక్ యూ సిస్టర్. 6:23 చదవండి. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్, బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఇస్ ఎటర్నల్ లైఫ్. పాపము యొక్క జీతము మరణం. చాలమ్మా సిస్టర్, థ్యాంక్ యూ. పాపం యొక్క జీతము మరణం. సో మరణం మీద అధికారం కలిగినది మనకి కావాలి, అవునా కాదా చెప్పండి? పాపం జీతము మరణము. మన అందరము మరణానికి యోగ్యులమే, అర్హులమే. సో మనకి ప్రభు ఒక రక్షణ ఇచ్చాడు. బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఈస్ ఇటర్నల్. గిఫ్ట్ ఆఫ్ గాడ్, యేసు ప్రభులో, యేసు క్రీస్తులో దేవుడు మనకి ఏంటి ఇచ్చాడండి? నిత్య జీవము. అది పాపము గతము, రక్షణ పొందే ముందు. ఇప్పుడు ప్రజెంట్ టెన్స్, దాన్ని అన్నాడు మార్టిన్ లూథర్ గారు, వీఆర్ సేవ్డ్ ఫ్రమ్ ది పనిష్మెంట్ లేదా పెనాల్టీ ఆఫ్ సిన్. 3 P's, డాక్ట్రిన్ ఆఫ్ 3 P's అంటాం. పనిష్మెంట్ ఫస్ట్ P, పాస్ట్ టెన్స్, తర్వాత ప్రజెంట్ టెన్స్. వీఆర్ బీయింగ్ సేవ్డ్ ఫ్రమ్ ది పవర్ ఆఫ్ సిన్. పాపానికి బోల్డ్ బలం ఉందండి. నువ్వు చంపేశానంటే అది చచ్చేది కాదు. అది నువ్వు చంపేశానంటే ఇంక నేను పాపం లేదనంటే లేదు, ఉన్నది అక్కడ, నీలో ఉన్నది. అది బయట ఉంటే దావీదు మహారాజు 51వ కీర్తనలో అంటున్నాడు, తల్లి గర్భంలో, థ్యాంక్ యూ పాస్టర్ గారు, తల్లి గర్భంలో నేను పాపంతోనే జన్మించాను, నా తల్లి నన్ను పాపంలోనే కన్నది. దావీదు వ్యభిచార సంతానం కాదండి, ఆయన థియాలజీ మాట్లాడుతున్నారు. దావీదు వ్యభిచార సంతానం కాదు. నా తల్లి గర్భంలో పాపంతోనే ధరించింది అన్నది, పాపం ఏం చేయలేదండి, థియాలజీ అది. ఏంటది? మానవుడు జన్మతః పాపి. ఏంటమ్మా? మానవుడు జన్మతః పాపి. గనుక ఒక పాపాన్ని, మరణాన్ని దేవుడు డీల్ చేస్తాడు, యేసు ప్రభు ద్వారా నిత్య జీవించాడు. రెండోది ఏంటండి? యు ఆర్ బీయింగ్ సేవ్డ్ ఫ్రమ్ ది సెకండ్ P. ఏంటండి? పవర్ ఆఫ్ సిన్. పాపం ప్రభావం బ్లడ్లో తిరుగుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 6:23 చదవండి అమ్మా, బ్యూటిఫుల్. 24 సమస్య, 25 ఆన్సర్, 23 అన్నది ఇష్యూ. చదవండి అమ్మా. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము అమ్మా మన ప్రభువైన, థ్యాంక్ యూ సిస్టర్, 7వ అధ్యాయము 7:23 చదవండి. నేను చదువుతున్నాను, గమనించండి. వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడును, నా అవయములలోనున్న పాపము నియమమునకు నన్ను చెరపట్టి లోపరచుకో. ఇదండి వేరొక నియమం మన బ్లడ్లో ఉన్నది. మన సాహిత్యంలో మరి చెప్పవచ్చు, మన భారతీయ
సాహిత్యంలో లేదా ఒక పెద్ద ఆయన 1000 సంవత్సరాలు తపస్య చేశాడు. ఒక అప్సర దిగింది, మేనక, విశ్వామిత్రుడు. తపస్య భంగం అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు తపస్య చేశాడు? ఎన్ని సంవత్సరాలు అంటే వాళ్ళ పురాణాలు బట్టి. దిస్ ఈజ్ మ్యాన్స్ స్టేట్ అండి. నేను చాలా భక్తిగా జీవించాను, భక్తిగానే జీవిస్తాను, జీవించగలను అంటే గలవు. అది జవాబు, దేవుడి జవాబు. నా అవయవంలో వేరొక నియమము కనబడుతుంది, నాకు ఇష్టం లేదు అది. పౌలు గారు చెప్తున్నారు, నేను ఇది చెయ్యాలి. ఇష్యూ ఏంటండి? నేను చేయలేకపోతున్నాను. చెయ్యాలి, దైవికంగా ఉండాలి, ప్రార్థనలో, సహవాసంలో, పరిశుద్ధంలో ఉండాలి, ఉండలేకపోతున్నాను. సొల్యూషన్ ఏంటి? భ్రమపరచబడకూడదండి. సాతానుడు, అపవాది, డిసీవర్. నువ్వు నమ్మకం, మంచి సంఘానికి వెళ్తున్నావయ్యా, రోజు బైబిల్ ప్రార్థన చేస్తున్నావయ్యా, బైబిల్ చదువుతున్నావు నువ్వు, నథింగ్. క్లియర్ కట్ బైబిల్ ఇచ్చిన జవాబు మనం తీసుకోవాలి. బైబిల్లో పౌలు గారు ఏం చెప్తున్నాడమ్మా? బైబిల్లో పౌలు గారు ఏం చెప్తున్నాడు? వాట్ ఏ రెచ్చడ్ మ్యాన్ ఐ యామ్. నేను ఎంత దౌర్భాగ్యుని. ఎవ్వరండి? పౌలు గారు సామాన్యమైన జీవితం జీవించాడండి. 100, 1000, 10,000, లక్షల్లో ఒక్కడు కూడా పౌలులాగా అంత భక్తిగా జీవించాలంటే, ఛాలెంజ్గా జీవించాలంటే చాలా కష్టం. యాజ్ ఫార్ యాజ్ లా ఈజ్ కన్సర్న్ ఐ వాజ్ బ్లేమ్లెస్. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడండి. ఆ మాట అనాలి అంటే కలేజా, జిగరా ఉండాలి, దమ్ముండాలి. యాజ్ ఫార్ యాజ్ లా ఈజ్ కన్సర్న్ ఐ వాజ్ బ్లేమ్లెస్. ధర్మశాస్త్రం విషయంలో నేను నిందారహితుడిగా జీవించాను. ఎంత ధైర్యం ఉండాలండి. నన్ను పోలి నడుచుకోండి, నేను యేసు ప్రభుని పోలి మనలో ఎవరిమైనా అంత చెప్పగలమండి? పాస్టర్ గారు, ఎవరైనా చెప్పగలమండి? నన్ను చూసి నడవండి, నేను యేసు ప్రభు. పౌలు అన్నాడు ఆ మాట. ఎందుకంటే అలాంటి పౌలు అంటున్నాడు, వాట్ ఏ రెచ్చడ్ మ్యాన్ ఐ యామ్, హూ విల్ డెలివర్ మీ ఫ్రమ్ దిస్ బాడీ ఆఫ్ డెత్. శరీరంలో వేరొక ఆత్మ, వేరొక నియమం ఉన్నది, ఫంక్షన్ యాక్టివ్గా ఉన్నది. ఏం చెయ్యాలి? దేవుని చేతిలో అప్పగించేసుకో, సత్యాన్ని ఒప్పుకో. ఒక సమయం వస్తుంది, ఒక సమయము, ఆ సమయంలో కంప్లీట్ డెలివరెన్స్. మామూలు డెలివరెన్స్ కాదమ్మా, అది ఫ్యూచర్ టెన్స్. పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. పాస్ట్ టెన్స్ ఏదండి? వీఆర్ సేవ్డ్ ఫ్రమ్ ది పనిష్మెంట్, పెనాల్టీ ఆఫ్ సిన్. ప్రజెంట్ టెన్స్ ఏంటండి? వీఆర్ బీయింగ్ సేవ్డ్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. మనము పాపము నుండి, పాప ప్రభావము నుండి, శక్తి నుండి వీఆర్ బీయింగ్ సేవ్డ్. తర్వాత మూడోది బ్యూటిఫుల్ అండి, విల్ బి సేవ్డ్ ఫ్రమ్ ది ప్రజెన్స్ ఆఫ్ సిన్. ప్రజెన్స్. ఒకానొక సమయం నువ్వు, నేను, అందరం కూడా పాపము మన ఉనికి మనలో ఉండదండి. అది ఎప్పుడు జరుగుతుంది? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో జరుగుతుంది. అంటే నువ్వు యేసయ్య దగ్గర చేరినప్పుడు జరుగుతుంది. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధత అవసరము. పరిశుద్ధత కలిగి మనము జీవించాలి. మన జీవితకాలం అంతయు కూడా పరిశుద్ధత కోరుకొని జీవించాలి, పరిశుద్ధతను కోరుకొని జీవించాలి. మనకి ప్రభు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు. మొదటి వాగ్దానం ఏంటండి? థియోలాజికలీ ఆయన నిన్ను పరిశుద్ధపరచడానికి చేయవలసిందంతా చేస్తాడండి. తన స్వరక్తంతో కొన్నాడు, తన స్వరక్తంతో నిన్ను కడిగాడు, శుద్ధీకరించాడు, నిన్ను తన బిడ్డగా చేర్చుకున్నాడు. చెప్పిన ప్రభువు ఇంకొక మాట కూడా ప్రభువు చెప్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, పాప ప్రభావములే నీలో ఉన్నది, పాప ప్రభావం శక్తి నీలో ఉన్నది. నువ్వేం చేయాలి? పాపంతో పోరాడాలి. నువ్వేం చేయాలండి? పాపంతో పోరాడాలి. 451వ కీర్తన 2వ చరణం, సర్వచిత్తంబు నీదేనయ్యా. అందులో ప్రభు నీ చిత్తమే పరికించుచుంటే నీ సన్నిధిని పరికించు నన్ను పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధులు చేసి పాలింపుమా. పాపంబు ప్రోవ
నన్ను కడుగుమా, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమ్మరి. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్స్. పాపంబు పోవ నన్ను కడుగుమా, పాపంబు పోవ నన్ను కడుగుమా. ఆ ప్రార్థన మనం చేస్తూనే ఉండాలి. అది పరిశుద్ధపరచబడుటలో ఒకటి. 1 బ్యాటిల్ ఈజ్ ఆల్రెడీ వన్. నిన్ను పవిత్రపరిచాడు ప్రభు, పరలోకానికి తీసుకొని వెళ్ళిపోయాడు. అది ఆయన చేస్తాడు ఆల్రెడీ. దాని గురించి భయం, అమ్మో నరకానికి పోతానన్న భయం విశ్వాసకు ఉండకూడదు. అది వేరే సబ్జెక్ట్ అయినా కూడా ముందుగా చెప్తున్నాను. అమ్మో నరకానికి పోతాను ఎందుకనంటే సిలువ మీద చేయవలసిందంతా ఆయన చేశాడు. నువ్వు పాపం చేస్తే దేవుడు గట్టిగా కొడతాడు. నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఆ ప్రెషర్ ఉంటుంది. ఓకే, కానీ వాట్ ఈస్ బ్రోకెన్ అండి? ఫెలోషిప్ ఈజ్ బ్రోకెన్, రిలేషన్షిప్ ఈజ్ బ్రోకెన్. నా కొడుకు నేను మాట్లాడుకోవటం లేదు, అక్కడ అమెరికాకి వెళ్ళిపోయాడు, కెనడా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాడు, అలిగి ఉన్నాడు. మా ఇద్దరి మధ్యన ఏంటి లేదు? సహవాసం లేదు. అది నా కొడుకే, నా కూతురే, నా బిడ్డే. అలాగే నువ్వు కూడా, నేను తండ్రిగా ఎంత ప్రేమ నా బిడ్డల పట్ల ఉంటే ఆ తండ్రికి ఎంత ప్రేమ అండి. మన కోసం ప్రాణం పెట్టిన ఆ దేవుడికి మన పట్ల ఎంత ప్రేమ. గనుక ఈ దినము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని పరిశుద్ధపరిచాడు. Sanctify us by your word. నీ వాక్యం ద్వారా నన్ను వీరిని పరిశుద్ధపరచుము అని ప్రభు మన కోసము ప్రార్థన చేశారు తండ్రి దగ్గర. జీసస్ sanctified us by his blood. తన స్వరక్తాన్ని కార్చి మనల్ని పాపము నుండి, శాపము నుండి విడిపించాడు. మనం ఎక్కడ దారి తప్పిపోతున్నాము విసుగు చెంది మనల్ని వదిలిపెట్టలేదు. డివైన్ చాస్టైజ్మెంట్. ఆయన బిడ్డలము గనుక ఆయన కొడతాడు, మరలా గాడి దారిలో పెడతాడు. మనం ట్రాక్ మారిపోయినా, తప్పిపోయినా దేవుడు మరలా శిక్షించి గద్దించి మరలా తీసుకొని వస్తాడు. అది ఆయన తత్వం. సో మనల్ని మనము ప్రభు సన్నిధిలో ఈల్డ్ చేసుకోవాలి, సమర్పించుకోవాలి. చిన్న ప్రార్థన ప్రతి ఒక్కరము ప్రభువా, ప్రాణం పెట్టి నన్ను విమోచించేవు. నేను పాపంలో పడుతూనే ఉంటున్నాను, నువ్వు నన్ను రక్షిస్తూనే వస్తున్నావు. నీకు స్తోత్రములు. మేము పాపము చేయలేదు అనంటే అబద్ధికులమే. నాలో పాపము లేదు అనంటే దేవుడిని మనము అబద్ధికుడు చేస్తున్నాం. మనసారా ప్రభు వైపు చూడండి ఆధ్యాత్మిక నేత్రాలతో. ప్రభు వైపు చూద్దాం ఆధ్యాత్మిక నేత్రాలతో. ప్రభుతో అడుగుదాం, యేసయ్యా, తెలుసో తెలియకో అనేక పాపములు నేను చేసి ఉన్నాను. నా జీవితంలో రహస్య పాపములు ఉన్నాయి. నా జీవితంలో అలవాటుతో కూడిన పాపములు ఇప్పటికీ ఉన్నాయి. నీ రక్తములో మాకు విమోచన ఉన్నది. మీ పాపములను మీరు ఒప్పుకొనిన ఎడల యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరచెను. యేసయ్యా, ఎంత అద్భుతమైన రక్షణ ప్రణాళిక. మేము ప్రార్థిస్తున్నాము నాయన. ప్రతి ఒక్కరము ప్రభు సన్నిధిలో ఉన్నాము. మనస్సును దేవుని వైపు తిప్పుకొని ప్రభుతో ప్రార్థించండి. గురి లేకుండా జీవించేనేమో, అపవిత్రతని ప్రేమించి జీవించేనేమో, లోకాన్ని ప్రేమించి జీవించేనేమో, నామకార్థమైన జీవితం జీవించేనేమో. ప్రభువా, క్షమించు నాయన. నీ అద్భుతమైన వాగ్దానాల్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయచేసి అందరము లేచి నిలబడదాం.
ఒక్కటే షరతు ప్రభు పెట్టారు, ఒకటే కండిషన్ ప్రభు పెట్టారు. ఒప్పుకోవాలి. ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరచెను. ఎంత అద్భుతమైన రక్షణ ప్రభు ఇచ్చాడు. నాకు ఎంత ఇష్టమైన వస్తువైనా, వ్యక్తి అయినా, ఒకవేళ నా జీవితంలో పరిశుద్ధత లేదు అనంటే నా జీవితానికి సార్థకత లేదు. నేను దేవునికి ఇష్టలుగా జీవించలేను. ప్రభువా, నాకు నేర్పించు నాయనా, నీకు ఇష్టడుగా జీవించాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి. ప్రతి అపవాది క్రియలను, నా శరీర అవయవాల్ని నీకు అప్పగిస్తున్నాను తండ్రి. నా శరీర అవయవాల్ని నీకు అప్పగిస్తున్నాం ప్రభువా. ప్రతి అపవాది క్రియని, నా జీవితములో శక్తిని యేసు నామములో విరగ్గొడుతున్నాము. యేసు నామములో జయము పలుకుతున్నాం. ప్రభువా, సహాయం చేయనాయనా. నీవిచ్చిన వాగ్దాన ప్రకారంగా అపవాది మీద, లోకం మీద మాకు జయం ఇచ్చేవు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మనసారా ప్రార్థిస్తున్నాం నాయన. ఒప్పుకుంటున్నాం, నీకు ఆయాసకరమైన అనేక విషయాలు ఉన్నాయి, ఒప్పుకుంటున్నాం నాయన. దయతో క్షమించు తండ్రి. మేము బయటికి వెళ్తున్నాము నాయన, ఎలాగ వచ్చామో అలాగ వెళ్లకుండా నాయన, కడగబడి శుద్ధీకరించబడి వెళ్ళాలి నాయన. మేము నీ యొక్క ప్రత్యేకమైన శాంక్టిఫికేషన్ వాక్యము ద్వారా మమ్మల్ని కడుగు తండ్రి. శుద్ధీకరించి ప్రభువా. నీ వాగ్దానాన్ని బట్టి మమ్మల్ని పరిశుద్ధపరిచేవి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ పరిశుద్ధతని మేము కలిగి జీవించుటకు సహాయం చేయనాయనా. మాలో ఆయాసకరమైనది ఏది ఉన్నా వాటిని దూరపరచు. నీతి మార్గములో మమ్మల్ని నడిపించు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, మా ప్రార్థనలు ఆలకించావు నాయన, నీకు స్తోత్రాలు. మా నీతిని బట్టి, మా భక్తి, మా ప్రార్థన బట్టి రావటం లేదనైనా నీ సన్నిధిలో మేము ఈ విజయాన్ని, ఈ అధికారాన్ని నిన్ను బట్టి, నీ దయ, నీ కృపని బట్టి మేము క్లెయిమ్ చేసుకుంటున్నాము నాయన. థ్యాంక్ యూ లార్డ్. మమ్మల్ని మరొక్కసారి వాక్యం ద్వారా ఉదక స్నానము చేసి పరిశుద్ధపరిచినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ పరిశుద్ధతలోనే మేము కొనసాగించుటకు నీ ఆత్మ సహాయము మాకు అనుగ్రహించమని మా ప్రభువు, మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, నమ్మదగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ డియర్ వన్స్. దేవునికి స్తోత్రాలు. ఆశగల ప్రాణాలని దేవుడు తృప్తిపరుస్తాడు అని వాక్యం కొరకు ఎంతో మనము తృష్ణతో ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ ఉన్న మన ఆ యొక్క దప్పిక ఆత్మదేవుడు తన దాసుని మరుగుపరిచి బలపరిచి, మన సంఘం యొక్క వైఖరి అది యథార్థమైన ఆత్మీయత, యథార్థమైన ఆత్మీయత. ఆ యొక్క తాత్పర్యం అయ్యగారికి మా హృదయపూర్వకమైన వందనాల్ని. ఒకసారి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చాలా విలువైన మాటలు ఈరోజు మనం విన్నాం. మనం జాగ్రత్తగా వాటిని ధ్యానించాలి. వాటి ఆత్మదేవుడు ఇంకా మా మాటల్ని మన హృదయంలో నీరు కట్టి ఫలింప చేయునుగాక. వెరీ ప్రెషియస్ వర్డ్స్ ఆత్మదేవుడు మనకి దయచేశాడు. మరి రేపు దినం, మరుసటి దినం కూడా మరి ఇక ఇదే ఆత్మీయతలో, పరిశుద్ధతలో మనం ఎలాగ ఎదగాలన్న ఆ వాక్యాన్ని అయ్యగారు అందిస్తారు. కాబట్టి సిద్ధపడి పాల్గొనండి. గమనించండి, రేపు ఉదయం 10:30 గంటలకి మందిరంలో వాక్య ధ్యానం ఉంటుంది. దైవదాసుని ద్వారా ఆసక్తి కలిగిన బిడ్డలు మీరు మందిరంలోకి వచ్చి కూడుకోవచ్చు. రేపు, మరుసటి దినం 2 రోజులు
రేపు గురువారం, తర్వాత శుక్రవారం 2 దినాలు ఉదయకాలం 10:30 గంటలకి ఇక్కడ వాక్యోపదేశం ఉంటుంది దైవ సేవకుల ద్వారా. మీరు కూడా పాల్గొనాలని మనవి చేస్తున్నాను. మరి ఆరాధన అనంతరము అందరికీ భోజనము ఏర్పాటు చేయబడింది. దూరం వెళుతున్న వారు ముందు భోంచేయండి. తిరుమల వాయిల్, ధర్మాపురం, ఆవిడి ఇక్కడ దూరం వెళ్తున్న వారు దయచేసి గమనించండి. ముందు వారు భోంచేయనియండి, తర్వాత దగ్గర ఉన్నవారు మనం భోజనం చేయొచ్చు. మరి పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో మనము సెలవు. 6:30 కల్లా రండి. 6:30 కల్లా. చాలామంది బిడ్డలు రాలేదు. ఏరియా ఎల్డర్స్ గమనించండి. మీరు కొంచెం వారితో మాట్లాడండి, మరి సంప్రదించి వారిని ప్రేరేపించి ఆహ్వానించాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇంత ప్రయాస, వాక్యం, మంచి వాక్యం పోగొట్టుకోకూడదు. మనం పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముందుకు సాగిపోదాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకొచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందేలాగో అలాగ భూమి మీద నెరవేరునుగాక. మా దిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నవు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ 40వ సంవత్సర వార్షిక ఉత్సవములో ప్రభు పాదాలని ఆరాధిస్తున్న సంఘానికి తోడై ఉండి కాపాడి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గట్టి వందనాలు.